ఇప్పుడు మన బోర్డు పైన ఈరోజు జరిగిన ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ బిట్స్ పరిశీలిద్దాం సార్. పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టానికి సంబంధించిన 10వ అనుసూచి ఏ సవరణ ద్వారా చేర్చబడింది? 42వ, 44వ, 52వ, 91 అడిగాడు. మరి పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టం అనగా గవర్నమెంట్ ఆఫ్ ప్రధానంగా రాజీవ్ గాంధీ అంటే 1985లోని 52వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది సార్. ఆన్సర్ 52. అదేవిధంగా 42 ఎందుకు ఇచ్చాడు సార్ అంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకిక, అదేవిధంగా సామ్యవాద, అదేవిధంగా సమగ్రత అనే పదాలు చేర్చడం జరిగింది. అదేవిధంగా 1978లోని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును తొలగించారు. అదేవిధంగా 91వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే ఫిరాయింపులు నిరోధకతను బలోపతం చేస్తుంది 91వ అమెండ్మెంట్. నెక్స్ట్ ప్రశ్న పరిశీలించండి సార్. పంచాయతీ అధ్యక్షుని ఎన్నిక తొలగింపుకు చట్టాలు ఎవరు చేస్తారు? పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర ఎన్నికల సంఘం, భారత ఎన్నికల సంఘం అన్నాడు. ఇక్కడ పంచాయతీ అధ్యక్షుని ఎన్నిక మరియు తొలగింపు అనేది రాష్ట్రానికి సంబంధించిన అవసరం. ఎందుకంటే ప్రతి గ్రామానికి సర్పంచ్ ఉంటాడు కాబట్టి మరి అది ప్రధానంగా రాష్ట్ర శాసనసభ అనేది చేస్తుందని గమనించాలి. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్, మిగతావనేది తప్పు సార్. నెక్స్ట్ 2011లోని అత్యల్ప జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతం ఏదన్నాడు? అత్యల్ప జనసాంద్రత గల కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే అండమాన్ నికోబార్ దీవులు సార్. ఎందుకంటే అత్యధిక జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే ఢిల్లీ సార్. 2011 జనాభా లెక్కల ప్రకారం జనసాంద్రత అధికంగా ఉన్న రాష్ట్రం ఏదంటే బీహారు. జనసాంద్రత అధికంగా ఉన్న రాష్ట్రం ఏదంటే బీహారు. జనసాంద్రత తక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్. మరి జనసాంద్రత ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. జనసాంద్రత తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏంటి సార్ అంటే అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ తీసుకుంటే సరైన తీర ప్రాంత జత ఏదన్నాడు? కోస్టల్ ఏరియాస్ సరైన జతను గుర్తించమన్నాడు. కేరళ కోరమండల్ ఇచ్చాడు, ఒడిశా ఉత్కల్ ఇచ్చాడు, తమిళనాడు కొంకణి ఇచ్చాడు, మహారాష్ట్ర మలబార్ ఇచ్చాడు. రైట్ ఆన్సర్ ఒడిశా తీర ప్రాంతం పేరు ఉత్కల్ సార్. ఇక్కడ మహారాష్ట్ర తీర ప్రాంతం పేరు మలబార్ కాదు, మహారాష్ట్ర తీర ప్రాంతం పేరు కొంకణి మనం గుర్తుపెట్టుకోవాలి. రాంగ్ ఆన్సర్. అదేవిధంగా కేరళ తీర ప్రాంతం పేరు మలబారు, కేరళ తీర ప్రాంతం పేరు కోరమండల్ కాదు సరే, తమిళనాడు తీర ప్రాంతం పేరు కోరమండల్. అదేవిధంగా తమిళనాడు తీర ప్రాంతం పేరు కొంకణి ఇచ్చాడు, తప్పు. తమిళనాడు తీర ప్రాంతం పేరు ఏదంటే కోరమండల్ అని గుర్తుపెట్టుకోవాలి. మహారాష్ట్ర తీర ప్రాంతం పేరు కొంకణి అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఒక అబ్రివేషన్ అడిగాడు PCB అని. PCB అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు అని అర్థం. ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చినది? ప్రింటెడ్ కంప్యూటర్ బోర్డు ఇచ్చాడు, తప్పు. చూసుకోవాలి, సర్క్యూట్ బోర్డు అని మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.